श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత దైవమనగా ఆయా ఇంద్రియాదుల అధిష్టాన దేవతలనే గాని లేక పూర్వజన్మ సంస్కారములు అదృష్ట పుణ్యపాపములు అని గాని చెప్పవచ్చును. ఏ కర్మ చేయబడినప్పటికీ ఈ ఐదున్ను అందులకు కారణములని చెప్పుచున్నారు. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అను వీని చేత న్యాయమైనట్టి గాని అంటే శాస్త్రీయమైనట్టి గాని అన్యాయమైనట్టి అశాస్త్రీయమైనట్టి గాని ఏ కర్మమును ప్రారంభించుచున్నాడో దానికి ఈ ఐదున్ను కారణభూతములై ఉన్నవి. మనం చేసే ప్రతి ఒక్క మనుజుడు కూడా చేసే ప్రతి ఒక్క కర్మ ఏదైతే ఉన్నదో అది శాస్త్రీయమైనది కానీ అశాస్త్రీయమైనది కానీ అంటే మనం చేయదగినది కానీ చేయరానిది కానీ ఏదైనా సరే ఏది ఆలోచించి ఏ పనైనా సరే వీటన్నింటికీ కారణము శరీరము, వాక్కు, మనస్సు అని ఈయన చేతే ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. అంటే ఈ శరీరం అనేది, వాక్ అనేది, మనస్సు అనేది వీటినే ఏమంటారు అంటే త్రికరణాలు అంటారన్నమాట. త్రికరణాలు అంటే మూడు రకాలైన ఇంద్రియాదులు. అంటే ఇంద్రియాదులు అంటే ఏదైతే మనం మనస్సుతోటి ఆలోచించుతూ ఉన్నామో ఆ మనస్సుతోటి ఆలోచించేదే మాట్లాడాలి. ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో అదే ఈ శరీరం అనే దానితోటి మన పని చెయ్యాలి. ఈ మూడు కరణాలు అనేది లేకుండా మనస్సు ఒక రకంగా ఆలోచించి మాట్లాడేది ఒక రకంగా ఉన్నప్పుడు అప్పుడు చేసే కర్మ ఇంకొక రకంగా మారిపోవటం జరుగుతూ ఉన్నది. అప్పుడు ఏంటిది దీని యొక్క ఫలితము అంటే చంచల స్వభావికము, అంటే స్థిరమైన మనస్సు కలిగిన వాడు కాదు అని దాని అర్థము. అంటే తను మీదే తనకు నమ్మకం ఉండదు. ఈ లోకములో మనం అనేక రకాలుగా ఇటువంటి విధానాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. మనకు ఒక మాట చెప్తాడు, తను ఇంకొక పని చేస్తాడు. అప్పుడు చెప్పేదొకటి చేసేదొకటిరా, నువ్వు ఒక్క మాట మీద నిలబడవరా అని మనం లోకము విదితము మనం చూస్తూనే ఉంటుంటాం ప్రతి ఒక్కరం కూడా. అదేవిధంగా ఈ మనస్సుతోటి ఇంకొక రకంగా ఆలోచించేయటం జరుగుతూ ఉన్నది. ఎవరైనా సరే ఈ భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ మనస, వాచ, కర్మణ అనే ఈ త్రికరణ శుద్ధి అనేది మొట్టమొదటంటూ సంపాదించుకోవటం అంటే అటువంటి అలవాటు అంటుగానే చేయకపోతే వాస్తవమైన భగవంతుని మార్గంలో ఒక్క అడుగైనా సరే ఎవ్వరం కూడా ముందుకు వేయలేము. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే దృశ్యరూపకమైన ఈ ఇంద్రియమనంబులతోటి చేసేదే ఒకటిగా మనం లేనప్పుడు ఇంకా సర్వసాక్షిభూతమైన ఆత్మస్థితి కాడకే ఏ విధంగా ఒక స్థితిగా ఉండ స్వరూపం కాడకే మనం చేరుకోగలుగుతాము?
ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుగాని పని అన్నమాట అది. కాబట్టి మొట్టమొదట ప్రతి ఒక్కరము కూడా మనం ముందు సాధించాల్సిన విషయం ఏదైతే ఉందో ఈ లోక వ్యవహారాన్ని గురించి చెప్పేది, ఆలోచన చేసేది ఆలోచన చేసేది, చెప్పేది శరీరంతో చేసే క్రియ. అందువల్ల మనసావాచ కర్మ ఈ మూడింటిని కూడా సమంగా అంటే ఒకే రకంగా ఉండే యొక్క పద్ధతిని ప్రతి ఒక్కరము కూడా అలవాటు చేసుకోవటం ఎంతైనా అవసరము. ఎప్పుడైతే అటువంటి త్రికరణ శుద్ధి అనేది మనకి లభించుతూ ఉన్నదో అప్పుడు వాస్తవకంగా మన ఇంద్రియాదులకి అంటే అతీతంగా ఉండే ఆత్మస్థితికి చేరుకునేదానికి మనం చాలా సులువైన మార్గాన్ని ఎంచుకోవటం జరుగుద్ది. అంటే సులువైన పద్ధతి మనకే తయారవుద్ది అన్నమాట. ఎందుకంటే భగవంతునికి మనకి దూరం ఏంటిదయ్యానంటే అనేకత్వంతో కూడుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే భగవంతుడికి వ్యతిరేకమైపోవటం. అంటే అదే జ్ఞానం తిరిగి అనేకత్వం వెనకాల ఏకత్వాన్ని గాను చూసుకుంటూ కానీ ఎవరైతే అటువంటి సాధన చేసి అటువంటి ఏకస్థితిని సంపాదించుకుంటారో అదే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం. అందువల్లే భగవంతునికి మనకి ఎంత దూరం ఉందంటే మన వీపు ఎంత దూరం అయితే ఉందో మనకి అంత దూరమే భగవంతుడికి మనకు ఉండ దూరం. అంటే మన వీపు ఎక్కడున్నది? మన వెనకాలే మన వీపు ఉన్నది. అదేవిధంగా మరి వెనకాలుండ వీపును చూడాలి అంటే వెనక నేత్రాలు ముందు చూసే చూపు ఏదైతే ఉన్నదో అది వెనక చూసే చూపుగా ఎప్పుడైతే మనకు తయారవుద్దో అప్పుడు మన ఈపి మనకి కనపడుద్ది అన్నమాట. అట్లాగే ఏదైతే ఈ ప్రపంచం మీదకు పోయే మన దృష్టి ఏదైతే ఉందో ఏ జ్ఞానం అయితే ఉందో ఈ ఇంద్రియ సమూహంతో ఈ అనేకత్వంతో ప్రయాణం చేసే ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానం వెనకాల ఆత్మస్థితి ఉన్నది అని ఎవరైతే గుర్తెరుగుతారో ఎవరైతే ఆత్మ యొక్క ఆధారంతో ఈ ప్రపంచం మీద సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అని గుర్తెరిగి అటువంటి సర్వవ్యాపకత్వంతో కూడుకున్న ఏ ఏకము నుంచి సర్వవ్యాపకం అనేది తయారవుతూ ఉన్నదన్న అనుభవముతోటి తను సాధన కానీ చేసినట్లయితే మొదట ఇటువంటి త్రికరణ శుద్ధి తర్వాత ఈ అనేకత్వంతో కూడుకున్న ఏ వ్యవహారం అయితే ఉందో ఇది ఏకత్వంతో జరుగుతూ ఉన్నదన్న తన ఆచరణ ఏదైతే ఉందో అటువంటి ఆచరణ కానీ చేసినట్లయితే తప్పనిసరిగా తన యొక్క స్థితిని జ్ఞానాన్ని పొందేదానికి చాలా చాలా ఉపయోగపడుద్ది ఇటువంటి యొక్క మార్గము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి సాధన ఎంతైనా అవసరం. సాక్షియగు ఆత్మను కర్తయని తలంచువాడు అవివేకీయే అని తెలుపుచున్నారు. తత్రైవం సతి కర్తారాం ఆత్మానం కేవలం తూయః పశ్యత్యాకృత బుద్ధిస్త్వాన్ నశ్య పశ్యతి దుర్మతిః. కర్మ విషయమందిట్లుండగా పైన తెలిపిన 5 కారణములయ్యుండగా ఎవడు సంస్కరింపబడని బుద్ధి గలవాడగుటచే నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో అట్టి అవివేకి కర్మము యొక్క గాని ఆత్మ యొక్క గాని వాస్తవ స్వరూపమును ఎరుగకున్నాడు. ఇక్కడ పైన తెలిపిన 5 కారణాలు ఏవైతే ఉండయో ఈ శరీరము కర్మ పలు విధాలుగా కూడుకున్న కర్మ, రెండవది శరీరము, మూడవది కర్తృత్వము, నాలుగవది ఇంద్రియములు, ఐదవది ఆత్మ యొక్క స్వరూపము. ఈ 5 ప్రతి కర్మకి ఆధారమై ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైతే ఆత్మని కర్తగా తలంచుచున్నాడో అంటే వాస్తవకంగా ఇక్కడ భగవంతునికి భగవంతుడు అంటే ఆత్మ యొక్క స్వరూపమేను.
అటువంటి ఆత్మస్వరూపమైన భగవంతునికి ఈ కర్మలతోటి ఎలాంటి సంబంధము లేదని ఇదివరలోనే మనం చెప్పుకోవటం జరిగింది. మరి కొంతమంది ఆత్మ యొక్క స్వరూపము ఎట్టిదని గ్రహించకుండా, తెలుసుకోకుండా, స్వరూపము యొక్క అనుభూతి చెందకుండా ఆత్మే కర్త ఈ కర్మలన్నింటికీ, ఈ పనులన్నింటికీ అని ఎవరైతే తలంచుచుండారో వాళ్ళు వాస్తవకంగా ఆత్మ యొక్క అనుభూతిని పొందినవారు కానే కాదు, వాళ్ళు బుద్ధిమంతులు కానే కాదు, వాళ్ళు బుద్ధి సంస్కరింపబడని బుద్ధే అని ఇక్కడ భగవానుడు మనకి ఘంటాపదంగా తెలియజేయటం జరిగిందన్నమాట. ఎందుకు అంటే కర్తగాని యొక్క స్వరూపము కర్తని ఏ విధంగా తలంచుచున్నాడు అంటే కర్త ఏ విధంగా కాదో అన్న అనుభవం అనేది తనకు తెలియదు కాబట్టి, కర్త అనేది కాదు అనే విషయం తెలియదు కాబట్టి, అందువల్ల తెలియకుండా అటువంటి బుద్ధి వాస్తవమైన కర్తగాని యొక్క స్థితిని తను అనుభూతి చెందకుండా ఇక్కడ గాలి మాట అంటాం. అంటే అనుభవము లేని మాట ఏదైతే ఉన్నదో అది ఉత్త వాచా వేదాంతమే అవుద్దనమాట. అది వాస్తవమైన అనుభవం పూర్వకంగా ఉన్న వేదాంతం కానే కాదు. కాబట్టి అటువంటి వాచా వేదాంతంతో తన బుద్ధి అనేది సంస్కరింపకుండా పలికే కాబట్టి భయమని ఆత్మే కర్త కర్మలన్నింటికి అనే పలుకు నిజము కాదు. కాబట్టి ఆ నిజముగాని యొక్క పలుకు నిజము అని చెప్పేవాడు యొక్క బుద్ధి ఇంకా సంస్కరింపబడలేదు, ఆత్మ యొక్క స్థితిని తను చెందలేదు, ఆత్మ యొక్క స్థితి కాడా తను నిలబడలేదు. కాబట్టి అందువల్ల అటువంటి సంస్కరింపబడని బుద్ధి గలవాడు చెప్పే మాట నిజదూరమైనది అని భగవానుడు మనకు తెలియజేయటం జరిగింది. కర్మయందు ఆత్మ కర్త కాదు, పైన తెలిపిన 5 మాత్రమే కర్తలు. ఆత్మ సాక్షి, కేవలుడు, నిరుపాధికుడు, సంగరహితుడు అయినను కర్తృత్వమును ఆత్మయందు ఆరోపించువాడు వివేహహీనుడేయగను. అతడు పరమార్థతత్వమును తెలియనివాడు, శ్రవణాది సంస్కారము లేని బుద్ధి గలవాడు దుర్మతి. అసంగమకు ఆత్మను కర్తగా చూచువాడు నేత్రములున్నను గుడ్డివాడేయగను. ఎలయనినా అతడు సత్యమును గాంచుటలేదు. ఆత్మకు కర్తృత్వము ఆరోపించుట అజ్ఞానమే యగును. కావుననే అట్టివాడు గ్రుడ్డివారే అని చెప్పబడినది. దీనికి కారణము వారి బుద్ధికి సరైన సంస్కారము లేకుండుటయే. ఎంత పాండిత్యము, ఎన్ని లౌకిక విద్యలు కలిగి ఉన్నప్పటికీ సత్యదృష్టి లేనిచో, ఆత్మజ్ఞానము లేనిచో అట్టి వారు అందప్రాయులే ఎగుతురు. ఏలయేనా వారు జ్ఞాననేత్ర విహీనులే అయ్యున్నారు. వారెంత గొప్పవారైనప్పటికీ చీకటిలోనున్నవారు సందమునా ఏ ఉండుచు వాస్తవమును గ్రహించజాలకయిందురు. ఆత్మజ్ఞానము సత్యదృష్టి లేనిచో, ఆత్మజ్ఞానము లేనిచో అట్టివారు అందప్రాయులే ఎగుదురు. అందం అంటే అంధకారము అంటే గ్రుడ్డివారు అని. మనకి గ్రుడ్డివారు అంటే ఈ లోకాన్ని చూసే మన కళ్ళు ఏవైతే ఉండయో వాళ్ళనే గుడ్డివారు అని మనం ఎక్కడ ఆపాదించుకొని చూస్తూ ఉంటాం. కానీ భగవంతుని యొక్క దృష్టిలో వాస్తవమైన ఆత్మస్థితి ఇటువంటిది అని, అటువంటి ఆత్మస్థితిని పొందకుండా, ఆత్మస్థితి యొక్క స్వరూపము తానవ్వకుండా ఈ ఇంద్రియ వ్యాపారములే నిజము అనుకొని ఈటెమ్మటే పరిగెత్తే యొక్క జ్ఞానం కలిగిన వారు ఇక్కడ వాస్తవకంగా గ్రుడ్డివారు అని ఇక్కడ భగవానుడు మనకి దానికి ఒక పేరు అనేది నిర్ణయించటం జరిగింది. ఏ జ్ఞాననేత్ర విహీనులు అంటే వాస్తవమైన జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు.
ఈ భౌతిక దృష్టి అనేది లేకపోతే వేరొక స్పర్శతోటి కానీ వేరొక గుర్తుతోటి కానీ ఈ ప్రపంచంలో మనం తిరుగుతూ ఉంటాం. ఈ కన్ననే నేత్రము లేకపోతే ఇక్కడ వాస్తవకంగా జ్ఞాననేత్ర విహీనం అంటే జ్ఞానస్వరూపమే తాననుకొని తెలియకపోయినప్పటికీ కూడా కానీ ఈ తెలిసినట్లు తెలియకనే తెలిసినట్లు అందువల్ల ఆత్మ యొక్క స్థితి కర్త భగవంతుడే నిజం మొత్తం సర్వం చేస్తూ ఉన్నాడు, భగవంతుడే ఈ మొత్తానికి కర్త అనే తలంచి అటువంటి యొక్క బుద్ధిహీనతతో కూడుకున్న మాట్లాడే పలుకులు అవి జ్ఞాన నేత్రం అంటే జ్ఞాన నేత్రం లేని వాళ్ళే గుడ్డి వాళ్ళే అటువంటి వారు మాట్లాడతారు. కానీ వాస్తవకంగా జ్ఞాననేత్రం కలిగిన వాళ్ళు ఆత్మస్థితి యొక్క పొందినవారు అటువంటి మాటలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడరు. ఎందుకు అంటే వాళ్ళకి వాస్తవమైన అనుభవపూర్వకంగా ఆత్మతత్వం ఇట్టది అని వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలిసి అనుభవించేవాళ్ళు కాబట్టి దేనికి అన్నీ చేసినా కానీ చెయ్యకుండా అంటకుండా ఉండే యొక్క స్థితి వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. వీళ్ళకి అనుభవం అనేది అటువంటి జ్ఞాననేత్రం అనేది లేదు కాబట్టి అనుభవం లేదు కాబట్టి భగవంతుడే కర్త భగవంతుడే భోక్త అని మనకి ఇక్కడ లోకానికి సాటి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు దేనికి కర్త కాదు, దేనికి భోక్త కాదు, మొత్తానికి ఆధారభూతుడే. కానీ మొత్తాన్ని సర్వాన్ని సాక్షి మాత్రంగా చూసే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము. కాబట్టి అటువంటి సాక్షి మాత్రంగా చూసే యొక్క స్వరూపము అటువంటి ప్రకాశమానమైన స్వరూపము ఏ విధంగా ఎక్కడ కర్త ఉంది ఈ ప్రపంచానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కర్త కానే కాదు, ఆధారమే కానీ కర్త కాదు. అందువల్ల ఇందాక జరిగిన దాంట్లో మనం చెప్పుకున్నది ఒక సూర్యుడి యొక్క ప్రకాశాన్ని మనం చెప్పుకోవటం జరిగింది. ఇంకొకటి రెండో యొక్క విధానం ఏంటిదంటే ఒక ఆకాశాన్ని ఒక దృశ్య రూపకములో ఆకాశాన్ని కూడా మనము చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఉంటుందంటే ఆకాశంలోనే మనం ఖాళీలోనే అన్నీ తిరుగుతూ ఉంటాము, అన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఆకాశం అనేది ఎవరికి కూడా అంటుకోదు. లేకపోతే రెండవది అంటుకోది ఫలానిది ఇది చెయ్యి అని కూడా అనదు. కానీ ఆ ఖాళీ అంటూ లేకపోతే మనం ఎక్కడా తిరగలేము, ఏ పని కూడా చెయ్యలేము. అట్లే అదేవిధంగా అందువల్ల ఇటు మన అన్ని పనులకి ఆధారము, అన్ని పనులకి కనీసం అవకాశాన్ని ఇచ్చేది ఆకాశమే. అందువల్ల అటువంటి ఆకాశం యొక్క స్వరూపం ఏ విధంగా ఇక్కడ దృశ్యరూపకములోనే ఏ విధంగా అంటకుండా ఉంటూ ఉన్నదో, అన్ని పనులు చేసుకునేదానికి ఆధారభూతమై ఉన్నదో, అదేవిధంగా ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం కూడా మన ఆంతరంగికంగా ఉండి సర్వక్రియలకు సర్వకార్యకలాపాలకు ఆధారంగా ఉండే యొక్క స్వరూపమే కానీ దేనికి కూడా అంటటం కానీ దేనికి కూడా సంబంధంగా లేనే లేదు. కాబట్టి అటువంటి స్థితిని అటువంటి యొక్క తత్వాన్ని ఎవరు ఎక్కడ తెలుసుకోగలుగుతారు అంటే ఈ ఇంద్రియములు దాటి ఈ మనస్సు కూడా దాటి వాస్తవమైన జ్ఞానం అంటే ఏందో ముందు జ్ఞానంగా తను మారి జ్ఞాన స్వరూపమే తానయ్యి సంచరించి ఈ జ్ఞానం అనే గుర్తు కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదో ఇది కూడా లేదు అని దృఢ నిశ్చయం కలిగి అది లేని స్థితిని నిరంతరం ఎవరైతే ఆ స్థితిని అనుభవించుతూ ఉంటారో, ఇక్కడ అనుభవించాలి అన్నా కూడా నేననే కర్త, నేననే ఒక అహం అనేది ఉంటూ ఉంటుందన్నమాట. అందువల్ల అది కేవలము ఈ జ్ఞానం వాస్తవమైన తత్వాన్ని ఎప్పుడైతే గుర్తెరుగుద్దో ఇది నేను లేదు అనే నిశ్చయం జరుగుద్ది. దీని యొక్క అనుభవం ఏ విధంగా ఉంటుందంటే మన నాలిక మీద ఒక రుచికరమైన పదార్థాన్ని పెట్టుకున్నప్పుడు ఆ పదార్థంలో ఉండే రుచి యొక్క రూపకం అంటూ ఉండదు, కానీ రుచి అనేది ఏ విధంగా అనుభవానికి గోచరం అవుద్దో అదేవిధంగా పరమాత్మ యొక్క స్థితి జ్ఞానానికి గోచరించటంతో ఈ జ్ఞానం అనేది కూడా కోల్పోవటం జరుగుద్ది. అదే వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితి. ఆ స్థితే దేనికి అంటకుండా మొత్తానికి సర్వ ప్రపంచానికి ఆధారమై ఉన్నది. ఓం తత్సత్.